జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో ఉదయం లేవగానే వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని గనక మనం 3 సార్లు అనుకుంటూ లేగిస్తే మన జీవితంలో అద్భుతాలు అనేవి జరుగుతాయండి. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏ పనైనా సరే, లేదా ఈ విషయం మాకు జరగటం లేదు అని బాధపడుతున్న వారైనా సరే, ఇక మా జీవితంలో జరగవు, మేము ఇంతే, మా జీవితం ఇంతే అని అనుకునే వాళ్ళైనా సరే, ఎవరి జీవితంలో అయినా సరే కష్టాలు ఉంటాయో, కన్నీళ్ళు ఉంటాయో, అవన్నీ మాపాలి అంటే ఉదయం లేస్తూ మనము ఈ మంత్రాన్ని అనుకుంటూ లేస్తే 3 సార్లు చాలా తప్పక మంచి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరిగి తీరుతాయి అని అనటంలో సందేహమే లేదండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో మార్నింగ్ లేవగానే ఈ మంత్రాన్ని లేదా ఈ అమ్మవారి నామాన్ని కనుక మనము 3 సార్లు అనుకుంటూ లేవండి. మీ జీవితంలో ఎప్పటి నుంచో ఇక జరగవు, ఇక అవ్వవు, మాకు అసలు ఈ పనులు అవ్వవు, మాకు ఇంతే, మా కష్టాలు ఇంతే, మేము ఎందుకు ఇలా ఉన్నామో, ఎందుకు ఇలా బతుకుతున్నామో అని చాలామంది బాధపడుతూ ఉంటారండి. అంతే, ఎదుగుదల లేకుండా ఇంకా అలాగే జీవితము కష్టప్రాయంతో సాగుతూ ఉంటాయండి. అలాంటి వారైనా సరే, లేదా మన జీవితంలో కొన్ని విషయాలు జరగటం లేదు అని బాధపడేవారు ఎవరైనా సరే ఉన్నా తప్పకుండా వారాహి అమ్మవారిని మనం తలుచుకుంటూ ఈ మంత్రాన్ని చదవచ్చండి. అలాగే వారాహి అమ్మవారికి మనం రోజు తలుచుకుంటూ దీపారాధన చేస్తే ఇంకా మంచి మంచి శుభ ఫలితాలు అనేవి మన జీవితంలో జరుగుతాయండి. ఇంకా అవి ఏమీ చేయలేము, ఎక్కడో హాస్టల్లో ఉంటున్నాం, వేరే పనుల మీద ఉంటున్నాం, మాకు అవ్వటం లేదు అనుకునే వాళ్ళు ఉదయం లేచేటప్పుడు ఈ మంత్రాన్ని అనుకుంటూ లేవండి. అలాగే మీ అరిచేతులను కూడా చూస్తూ ఉండండి. మన అరిచేతిలోనే మనకి లక్ష్మీదేవి ఉంటుందండి. కాబట్టి మనము ఈ మంత్రాన్ని కనుక లేచేటప్పుడు చదవటం వల్ల, ఉదయం పూట చదవటం వల్ల మంచి మంచి ఫలితాలు అనేవి మన జీవితంలో జరుగుతాయి అండి. చాలామంది ఈ మంత్రాన్ని చదివి మంచి మంచి సక్సెస్ని సాధించారు. అపర కుబేర్లు కూడా అయిన వారు ఉన్నారండి. ఆ మంత్రము ఏమిటంటే అభయకారుణ్య నమో నమః, అభయకారుణ్య నమో నమః, అభయకారుణ్య నమో నమః, అభయకారుణ్య నమో నమః అని అనుకుంటూ మనము ఈ మంత్రాన్ని చదువుతూ లేచటం వల్ల మనకి మంచి మంచి మిరాకిల్స్ అనేవి మన జీవితంలో జరుగుతాయండి అనటంలో అస్సలు సందేహమే లేదండి. కాబట్టి మనం చేయవలసిందల్లా ఏమిటంటే ఈ మంత్రాన్ని అభయకారుణ్య అంటే మనకి అభయం ఇచ్చి మనల్ని కాపాడే తల్లి నీకు శతకోటి వందనాలు, నమో నమః అంటే నమస్కారములు అని మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి ఈ మంత్రాన్ని చదవటం వల్ల తల్లి మనకి తప్పకుండా అభయం ఇస్తుంది. తనని నమ్మిన బిడ్డలను కాపాడే తల్లి వారాహి అమ్మ. కాబట్టి ఈ అభయకారుణ్య నమో నమః అనే మంత్రాన్ని మనం లేస్తూ మనకి వీలున్నప్పుడల్లా చదువుతూ ఉండటం వల్ల తప్పకుండా అమ్మవారు మనకున్న సకల కష్టముల నుంచి, బాధల నుంచి తప్పించి మనల్ని కూడా మంచి స్థితిలోకి తీసుకువెళ్ళి మనల్ని కూడా పై స్థానంలో నించోబెడతారు అనడంలో సందేహమే లేదండి. కాబట్టి నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రయత్నించండి. నమ్మకం లేని వాళ్ళు అసలు ఈ జోలికి రావద్దు. ఎవరికైతే నమ్మకం ఉంటుందో అమ్మ చేస్తారు అనుకున్న వాళ్ళు తప్పకుండా దీన్ని ప్రయత్నించి చూడండి. తప్పకుండా మన జీవితంలో మిరాకిల్స్ అనేవి జరుగుతాయండి. ఒకవేళ మనకు జరగటం లేదు అంటే మనకి ఇంకా ఆ సమయం రాలేదని, మనము ఎంత ఆర్తితో మనము పూజిస్తామో తప్పకుండా అమ్మవారు మనకి కాపాడి మనల్ని రక్షించే బాధ్యతను అమ్మవారు తీసుకుంటారు. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి, అన్నీ కూడా సర్దుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. జై వారాహి మాత.